ఎంతో కష్టపడి ఒక మంచి యూట్యూబ్ షాట్ చేసి దాన్ని అప్లోడ్ చేశాక 0 వ్యూస్ వస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? చాలా నిరాశగా ఉంటుంది కదా. కానీ అసలు సమస్య మీ కంటెంట్లో కాకపోవచ్చు, మీరు దాన్ని అప్లోడ్ చేసే ప్రాసెస్లోనే ఉండొచ్చు. ఈరోజు మన షార్ట్స్ కరెక్ట్ ఆడియన్స్కి చేరేలా అప్లోడ్ చేయడానికి సరైన పద్ధతి ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఆ 0 వ్యూస్ కౌంటర్ చూడటం అనేది నిజంగా చాలా డిసప్పాయింటింగ్గా ఉంటుంది. కానీ ఇక్కడో విషయం తెలుసుకోవాలి. చాలాసార్లు వీడియోలో ఎలాంటి తప్పు ఉండదు. అసలు ప్రాబ్లమంతా మనం ఆ అప్లోడ్ బటన్ నొక్కడానికి ముందు, నొక్కిన తర్వాత చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లే. మరి వాటిని ఎలా సరిదిద్దుకోవాలో చూద్దాం. ఓకే, దీనికోసం మనం ఒక సింపుల్ 5 స్టెప్ గేమ్ ప్లాన్ని ఫాలో అవుదాం. అప్లోడ్ చేయడానికి ముందు ఏం చేయాలి అనే దగ్గర్నుంచి పర్ఫెక్ట్ టైంకి ఎలా లాంచ్ చేయాలి అనేంతవరకు ప్రతి స్టెప్ మన షాట్ని యూట్యూబ్ అల్గోరిథంకి నచ్చేలా చేస్తుంది. ఇక మొదలు పెడదాం. ముందుగా మనం ఎదుర్కొనే అతిపెద్ద ప్రాబ్లంని అర్థం చేసుకుందాం. అప్లోడ్ చేసే పద్ధతిలో చిన్న తప్పు జరిగినా యూట్యూబ్ మన షాట్ని షార్ట్స్ ఫీడ్లోకి పంపించదు. అంటే అది ఎవ్వరికీ కనిపించకుండా ఉండిపోతుందన్నమాట. అందుకే ఈ ప్రాసెస్ అంతా ముఖ్యం. సరే, మీ వీడియో రెడీగా ఉంది, అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నారు. ఒక్క నిమిషం ఆగండి. చాలామంది క్రియేటర్లు చేసే ఒకే ఒక్క చిన్న పొరపాటు వాళ్ళ షార్ట్ సక్సెస్ అవకాశాలని దెబ్బతీస్తుంది. ఆ పొరపాటు మనం చెయ్యకుండా ఎలా చూసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానిది చాలా అంటే చాలా ముఖ్యం. అప్లోడ్ చేసే ప్రతిసారి యూట్యూబ్ ఇంకా వైటీ స్టూడియో యాప్స్ రెండూ అప్డేట్గా ఉన్నాయో లేదో చెక్ చేయండి. పాత వర్జన్స్లో ఉండే బగ్స్ వల్ల అప్లోడ్ సరిగ్గా ప్రాసెస్ అవ్వకపోవచ్చు. ఇది 1 నిమిషం పనే, కానీ చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు అస్సలు మ్యాటర్లోకొచ్చాం. యూట్యూబ్ యాప్లోనే కొన్ని సింపుల్ ట్రిక్స్ వాడి మన షార్ట్ పర్ఫార్మెన్స్ని ఎలా పెంచవచ్చో చూద్దాం. ఇక్కడే మనం కొంచెం స్మార్ట్గా ఆలోచించాలన్నమాట. ఎప్పుడూ గుర్తుంచుకోండి, షార్ట్స్ని ఎప్పుడూ మొబైల్ యాప్ నుండే అప్లోడ్ చెయ్యాలి, డెస్క్టాప్ నుండి కాదు. ఎందుకంటే అప్పుడే మనకు ట్రెండింగ్ సౌండ్స్ యాక్సెస్ దొరుకుతుంది. మంచి ట్రెండింగ్ పాట వాడితే చాలు, షార్ట్ వైరల్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. అలాగే ఆ పెన్సిల్ ఐకాన్ వాడి ఒక మంచి అట్రాక్టివ్ థంబ్నెయిల్ సెలెక్ట్ చేయండి. అదే మన వీడియోకి ఫస్ట్ ఇంప్రెషన్. మన టైటిల్కి స్క్రోల్ చేస్తున్న వాళ్ళని ఆపే శక్తి ఉండాలి. ఈ 4 స్టెప్స్ ఫార్ములా ఫాలో అవ్వండి. 2 పవర్ఫుల్ కీవర్డ్స్ చిన్నగా, సింపుల్గా ఉండాలి. ఒక ఎమోజీ, చివర్లో #షార్ట్స్, ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మనందరం ఎంత ఫాస్ట్గా స్క్రోల్ చేస్తూ ఉంటాం. మన కళ్ళు టైటిల్లోని మొదటి 2 పదాల మీదే పడతాయి. అందుకే ఆ పదాలు క్యాపిటల్ లెటర్స్లో బలంగా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. ఇదొక ప్రో లెవెల్ టిప్. చాలామంది చేసే తప్పేంటంటే వీడియో అప్లోడ్ చేసి వెంటనే పబ్లిష్ బటన్ నొక్కేయడం. అలా అస్సలు చెయ్యొద్దు. బదులుగా అన్లిస్టెడ్ అని సెట్ చేయండి. ఇది మనకు తెర వెనుక కొన్ని ముఖ్యమైన సెట్టింగ్స్ చేసుకోవడానికి టైం ఇస్తుంది. దానివల్ల అల్గారిథంకి మన వీడియో ఎవరికి చూపించాలో క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, మన షాట్ ఇప్పుడు సేఫ్గా అన్లిస్టెడ్ మోడ్లో ఉంది. ఇప్పుడు మనం వైటీ స్టూడియో యాప్లోకి వెళ్ళి మన వీడియో దేని గురించో ఆల్గరిథంకి అర్థమయ్యేలా చెప్పాల్సిన సమయం వచ్చింది. చాలామంది షార్ట్స్కి డిస్క్రిప్షన్ ఎవరు చదువుతారులే అని వదిలేస్తారు. అది పెద్ద తప్పు. నిజమే, వ్యూవర్స్ చదవకపోవచ్చు, కానీ యూట్యూబ్ అల్గారిథం మాత్రం ప్రతి అక్షరం చదువుతుంది. మన వీడియోని ఏ కేటగిరీలో పెట్టాలి, ఎవరికి సజెస్ట్ చేయాలని డిసైడ్ చేసేది అదే. మీ డిస్క్రిప్షన్ని ఇలా స్ట్రక్చర్ చేసుకోండి. మొదట ఒక సింపుల్ వాక్యం, దాని కింద కొన్ని ముఖ్యమైన కీవర్డ్స్, ఇంకా చివర్లో కొన్ని హ్యాష్ట్యాగ్స్. ఇలా చేస్తే అల్గోరిథంకి ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా మన వీడియో టాపిక్ ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. ట్యాగ్స్ విషయంలో మరీ ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. షార్ట్స్ కోసం వాటి ఇంపార్టెన్స్ కొంచెం తక్కువే. షార్ట్స్ అని మీ వీడియో టాపిక్ ఇంకా మీ ఛానల్ పేరు లాంటి కొన్ని బేసిక్ ట్యాగ్స్ ఇస్తే సరిపోతుంది. ఈ ప్రాసెస్లో మనం దాదాపు సగం దూరం వచ్చేసాం. ఒకవేళ ఈ టిప్స్ అన్నీ హెల్ప్ఫుల్గా అనిపిస్తే వెబ్ హంట్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఇలాంటి మరిన్ని స్ట్రాటజీస్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాం. సరే, ఇప్పుడు మరికొన్ని అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఈ సెట్టింగ్ని చాలామంది పెద్దగా పట్టించుకోరు, కానీ ఇది మనకు ఫ్రీ ప్రమోషన్ తీసుకురాగలదు. రీమిక్సింగ్ని ఎప్పుడూ ఆన్లో ఉంచండి. వేరే ఎవరైనా మీ సౌండ్ని వాడి ఒక వీడియో చేస్తే అది వైరల్ అయితే యూట్యూబ్ మీ ఒరిజినల్ షాట్కి కూడా క్రెడిట్ ఇస్తుంది. అంటే మనకు ఫ్రీగా వ్యూస్ వస్తాయన్నమాట. ఇది ఒక చిన్న సైకలాజికల్ ట్రిక్. ఒకసారి ట్రై చేసి చూడండి. కొత్త షార్ట్స్కి లైక్ కౌంట్ హైడ్ చేయండి. ఎందుకంటే లైక్స్ తక్కువగా కనిపిస్తే కొంతమంది వీడియో చూడకుండానే స్వైప్ చేసేస్తారు. అదే లైక్స్ కనిపించకపోతే వాళ్ళు కంటెంట్ని బట్టి వీడియోని చూసే అవకాశం ఎక్కువ. సరే, అన్ని సెట్టింగ్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఫైనల్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్కి వచ్చేసాం. మనమింత కష్టపడి రెడీ చేసిన షాట్ని ప్రపంచానికి ఎప్పుడు చూపించాలి? అదే టైమింగ్. టైమింగ్ చాలా ముఖ్యం.
మీ ఆడియన్స్ ఎక్కువగా ఆన్లైన్లో ఉన్నప్పుడు పబ్లిష్ చేయాలి. సాధారణంగా వీకెండ్ ఈవినింగ్స్ బెస్ట్ టైం. ఆ టైంకి వీడియోని అన్లిస్టెడ్ నుండి పబ్లిక్కి మార్చండి. అలా చేస్తే పబ్లిష్ చేసిన మొదటి గంటలోనే మంచి రీచ్ వచ్చే అవకాశం ఉంటుంది. అదండి సంగతి. ఈ 5 స్టెప్స్ ప్రాసెస్ని ఫాలో అయితే ఆ జీరో వ్యూస్ సమస్యను చాలా వరకు అధిగమించొచ్చు. ఇలాంటి మరిన్ని స్ట్రాటజీస్ కోసం వెబ్ హంట్ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సరే, ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న. ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ టిప్స్లో మీ నెక్స్ట్ షాట్కి ఏ ఒక్క టిప్ అతిపెద్ద మార్పు తీసుకురాగలదని అనిపిస్తుంది? టైటిల్ మార్చడమా, డిస్క్రిప్షన్ రాయడమా, లేకపోతే కరెక్ట్ టైంకి పబ్లిష్ చేయడమా? ఒకసారి ఆలోచించండి. మీ ఛానల్కి ఏది బెస్ట్ వర్కౌట్ అవుతుందో అదే ట్రై చేయండి. చూసినందుకు ధన్యవాదాలు.